అందరికీ నమస్తే అండి. పోలీసుల మీద అధికార పార్టీ ఒత్తిళ్లు సహజమే. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఖచ్చితంగా పోలీసుల మీద ఒత్తిళ్లు ఉంటాయి. కానీ ఆ పార్టీలు అధికారంలో ఉండేది 5 ఏళ్ళే. కానీ పోలీసులు మాత్రం ఒకసారి ఆ జాబ్ వస్తే 30-35 ఏళ్ళు ఉద్యోగం చేయాలి. ఒక్కసారి కెరీర్ మీద మచ్చపడిందంటే లైఫ్ లాంగ్ వెంటాడుతూనే ఉంటుంది. సో ఇది పోలీసులు చూసుకొని కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. మరీ అధికార పార్టీ మోచేతి నీళ్లు తాగి ఎమ్మెల్యేలు చెప్పారు కదా అని చెప్పి మరీ విచ్చలవిడిగా చూస్తే మాత్రం దెబ్బతినేస్తారు. కోర్టులు ఊరుకో. ఎందుకంటే ప్రస్తుతం హైకోర్టు కూడా చాలా సూక్ష్మ స్థాయిలో చాలా మైన్యూట్ అబ్జర్వేషన్స్ చేస్తోంది. ప్రతి పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు పెట్టి ఆ సీసీ కెమెరాలు జిల్లా ఎస్పీ ఆఫీస్కి కనెక్ట్ ఉండి, జిల్లా ఎస్పీ ఆఫీస్ నుంచి డీజీ ఆఫీస్కి కనెక్ట్ ఉండి, అక్కడి నుంచి హైకోర్టు రిజిస్ట్రీ వరకు వెళ్తున్నాయి తెలుసా. రాష్ట్రంలోని ప్రతి పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. ప్రతిరోజు ఎక్కడ డౌట్ వస్తే అక్కడ హైకోర్టులో రిజిస్ట్రీ ఈ సీసీ కెమెరాలను చెక్ చేస్తారు. సో అలా అంత జాగ్రత్తగా పోలీసులు పనిచేయాలి. అంత జాగ్రత్త ఉన్నప్పటికీ, హైకోర్టులు అంత సీరియస్గా ఉన్నప్పటికీ, సోషల్ మీడియా టెక్నాలజీ ఇంత హైప్లో ఉన్నప్పటికీ పోలీసులు తప్పులు చేస్తూనే ఉన్నారు, దొరుకుతూనే ఉన్నారనమాట. ఉదాహరణకు మంగళగిరి నియోజకవర్గంలో తాడేపల్లి ప్రాంతంలో పోలీస్ స్టేషన్ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త కుర్రాడు సౌందర్ రెడ్డి అలియాస్ సవీంద్రారెడ్డి ఆయన పేరు. సోషల్ మీడియా యాక్టివిస్ట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా విభాగంలో చూస్తుంటాడు. ఏదో పదవి ఉంది. పార్టీ అంటే పిచ్చి, పార్టీ అంటే ఒక ఎమోషన్. సో అతని పార్టీ అతని ఇష్టం. ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అందులో ఫేక్ ఉంటే, అబద్ధపు ప్రచారం ఉంటే పోలీసులు కేసు నమోదు చేయొచ్చు, 41A నోటీసులు ఇవ్వచ్చు, 2000 ఐటీ యాక్ట్ ప్రకారం కేసు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చేయాలి. సాధారణంగా సోషల్ మీడియా కేసులకు అరెస్టులు చేసే హక్కు లేదు. అంత సీరియస్ సెక్షన్స్ ఏమీ లేవు, అంత సీరియస్ చట్టాలు కూడా ఏమీ లేవు. 2000 ఐటీ యాక్ట్ ప్రకారం స్టేషన్ బెయిల్ ఇచ్చేసి వదిలేయచ్చు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి, ఈవెన్ గతంలో కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిందే దానికి వీళ్ళు కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా వైసీపీ చేసిన తప్పులు పాపాలు గుర్తు చేయాలి. ఎందుకంటే గత 5 ఏళ్ళు వాళ్ళు అలా చేశారు కాబట్టి గుర్తు చేసి వీళ్ళు చేసిన తప్పు కూడా చెప్తా. గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను పోలీసులు అక్రమంగా, అన్యాయంగా అర్ధరాత్రి వేళ వాళ్ళు తలుపులు పగలగొట్టుకొని మరి అరెస్ట్ చేసి తీసుకొచ్చి 3rd డిగ్రీ చేసేవాళ్ళు. సో ఇప్పుడు కూడా సౌందర్ రెడ్డి విషయంలో కావచ్చు, ఈవెన్ ఇప్పుడు కూడా మంగళగిరి నియోజకవర్గానికి చెందిన ఈ సౌందర్ రెడ్డి అలియాస్ సవీంద్రారెడ్డి విషయంలో కావచ్చు, ఇతర చాలామంది వైసీపీ కార్యకర్తలను పోలీసులు అలాగే వేధిస్తున్నారు. ఆయన్ను సాయంత్రం 4 గంటలకు అరెస్ట్ చేశారు. కానీ కోర్టుకి చెప్పడం మాత్రం 7:30కి అరెస్ట్ చేశాము అని చెప్పారు. కానీ వాళ్ళు 4 గంటలకే అరెస్ట్ చేసినట్టు సీసీటీవీ ఫుటేజీని హైకోర్టు ముందు ఉంచారు. ఆ సౌందర్ రెడ్డి కుటుంబ సభ్యులు ప్లస్ వాళ్ళ తలుపు లాయరు హైకోర్టులో సీసీటీవీ ఫుటేజ్ పక్కా ఆధారాలు ఉంచారు. దాంతో పోలీసులు అక్కడ తప్పుకు దొరికిపోయారు. ఒకటి, అక్కడ సిఐ సివిల్ డ్రెస్లో వెళ్ళారు. 2, సాయంత్రం 4 గంటలకు అరెస్ట్ చేసి 7:30 అని చెప్పి హైకోర్టుకి అబద్ధాలు చెప్పారు. ఇలా అరెస్టు విషయంలో 3 తప్పుడు కేసు పెట్టారు. నిజానికి అతనికి గంజాయి లేదు, గంజాయి సంబంధం లేదు, కానీ అతను గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నాడని చెప్పి తప్పుడు కేసు, నాన్ బెయిలబుల్ సెక్షన్ల కోసం తప్పుడు కేసు పెట్టారు. ఈ 3 తప్పులకి హైకోర్టుకు దొరికిపోవడంతో హైకోర్టు తీవ్రంగా మందలించిందనమాట. మాకు అబద్ధాలు చెప్తారా, మీరు యూనిఫామ్ లేకుండా పౌరులను అరెస్ట్ చేస్తారా, ఆ హక్కు మీకు ఎవరిచ్చారు, సో మీ ఇష్టం వచ్చినట్టు మీరు పనిచేస్తారా, న్యాయ వ్యవస్థకు కళ్ళు మూసుకొని ఉండాలా, పౌరుల హక్కులు లేవా, పౌరులకు హక్కులు లేవా, సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అరెస్టులు చేసేస్తారా, అంతా మీ ఇష్టమేనా అని తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేసి పోలీసులను మందలించింది, చివాట్లు పెట్టిందనమాట. పాపం పోలీసులు తలదించుకోవాల్సి వచ్చింది. ఎందుకు ఈ తలవంపులు పోలీసులకి? ఎందుకు అలా పనిచేయాలి? పోలీసు వ్యవస్థ అట్లీస్ట్ అధికార పార్టీకి అనుకూలంగా ఉండడం తప్పులేదు, కానీ అనుకూలంగా ఉన్నా సరే చట్టాలను ఉల్లంఘించకూడదు, కక్ష సాధింపులు చేయకూడదు, దొంగ కేసులు పెట్టకూడదు. పెడితే ఒకప్పట్లో ఇప్పుడు లేరు. ఇప్పుడు చైతన్యం చాలా ఎక్కువ ఉంది. ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లో తప్పు జరిగినా, ఏ పోలీసు తప్పు చేసినా ఇమీడియట్గా సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చేస్తుంది. కోర్టులు కూడా గతంలో లాగా లేవు, ఉపేక్షించట్లేదు, ఇమీడియట్గా ఇచ్చి పడేస్తున్నాయి కోర్టులు కూడా. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సోషల్ మీడియా కేసుల విషయంలోనే దాదాపుగా 4 సందర్భాల్లో హైకోర్టు మందలించింది పోలీసుల్ని. ఏమయ్యా మీరు సోషల్ మీడియా కేసుల్లో ఎందుకు నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెడుతున్నారు, ఎందుకు ఇమీడియట్గా అరెస్ట్ చేసేస్తున్నారు, అది ఏ నిబంధనల ప్రకారం, ఏ చట్టం ప్రకారం అని చెప్పి ఆల్రెడీ మందలించింది. అయినా సరే పోలీసుల్లో మార్పు రావట్లా. ఎందుకంటే అక్కడ అధికార పార్టీ ఒత్తిళ్లు కావచ్చు. సో ఇది పోలీసులే తెలుసుకోవాలి, పోలీసులే రియలైజ్ అవ్వాలి. పార్టీలు వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం, ప్రయోజనాల కోసం వ్యవస్థలను వాడుకుంటారు, పోలీసులను వాడుకుంటారు.
కానీ అక్కడ అడ్డంగా బలయ్యేది పోలీసులే. 2019 నుంచి 24 వరకు పోలీసులు అంత ఏకపక్షంగా వైసీపీ కోసం పనిచేశారు కాబట్టే స్టిల్ ఇప్పటికీ కూడా ఒక 8 మంది ఐపీఎస్ అధికారులు, దాదాపుగా ఒక 12 మంది డిఎస్పీలు, ఒక 30 మంది ఎస్ఐలు, సిఐలు వాళ్ళెవరికి ఇప్పటికీ కూడా పోస్టింగ్ లేదు. ప్రభుత్వం ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు. కొంతమందికి జీతాలు కూడా లేవు, ఇబ్బందులు పడుతున్నారు. మరి అది కల్లారా చూసి కూడా ఇప్పుడు పోలీసులు ఎందుకు అంత ఏకపక్షంగా చేయాలి? సో రేపు పొద్దున వైసీపీ అధికారంలోకి వస్తే వీళ్ళు కూడా అలాగే బలైపోతారు కదా. థ్యాంక్ యూ.